వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. క్రీస్తు మాటలు అనుసరణీయం. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. అగ్నిమాపక సాధకాలు అందుబాటులో ఉండాలి. రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన పార్వతీ పరమేశ్వరుడు. వార్తల్లోని వివరాలు. పొంగనూరు పట్టణంతో పాటు మండలంలోని అనేక చర్చిల్లో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రిస్టియన్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణంలోని నాగపాలెంలో ఉన్న సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. చర్చిలోని ఫాదర్స్ యేసయ్య యొక్క సందేశాన్ని వినిపించారు. యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటల సారాంశాన్ని ఉపదేశించారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం దైవ చింతనకు వెచ్చించాలన్నారు. చర్చి కార్యదర్శి భక్తవత్సలం ఆండ్రూస్ సభ్యులు పర్యవేక్షించారు. 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకములో మానవులుగా జన్మించి 33 సంవత్సరాలు జీవించి వారు 3 సంవత్సరంలో ఈ యొక్క సువార్త సేవ అందిస్తూ ఎంతోమంది రోగులు బాగుపరుస్తూ ఎంతో చనిపోయిన వారు కూడా తిరిగి తన యాత్ర ముగించుకొని ఈరోజు అనగా శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే అందరూ ఏమనుకుంటారు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయింది ఎట్లా గుడ్ ఫ్రైడే అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువుల వారు మన పాపముల కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనందరినీ కూడా ఆ పాపం నుంచి రక్షించినటువంటి మంచి దినం కాబట్టి దీన్ని గుడ్ ఫ్రైడే అంటారు. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము సిఎస్ఐ హటన్ మెమోరియల్ చర్చిలో ఈ ఉదయకాలం నుంచి మేము చేస్తున్నాము. ఈరోజు అందరూ కూడా చాలామంది ఉపవాసం ఉండి యొక్క ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ఉదయకాల సమయమైన అన్యాయపు తీర్పు పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు మరి మధ్యాహ్నము శిలువపై పలికినటువంటి మాటల గురించి కూడా మేము ధ్యానిస్తున్నాము. మరి ఇది అదేవిధంగా తండ్రి ఈ యొక్క కార్యక్రమం అయిన తర్వాత రేపటి దినం ఉదయమున రన్ ఫార్ జీసస్ అంటే శాంతి కొరకు మేమందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రన్ ఫార్ జీసస్ అనే ప్రోగ్రాం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండి ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణాన్ని జయించి తిరిగి లేచారంటే గొప్ప సత్యాన్ని ప్రపంచానికి అంతా చాటే విధంగా ఈస్టర్ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. ఉదయకాల సమయంలో ఆదివారం 6 గంటలకు సమాధుల తోటలో ప్రార్థన ఉంటుంది.
దాని తర్వాత 9 గంటల నుంచి ఇక్కడ సిఎస్ఎం చర్చిలో ఆరాధన ఉంటుంది. ఈ కార్యక్రమాలని కూడా అందరి సహాయకంతో చేస్తున్నాము. వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలాంటి కేసుల్లోనైనా వాస్తవ నిరూపణకు సాక్ష్యం అవసరమని సీనియర్ సివిల్ జడ్జ్ బాబు నాయక్ అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ఏటవాకిలి గ్రామంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన ఉంటేనే వాటిని ఉపయోగించుకుంటున్నారన్నారు. కేసుల విషయంలో కక్షిదారులు రాజీ మార్గం ద్వారా త్వరగా న్యాయం పొందవచ్చన్నారు. కోర్టుకు రాని వివాదాల కేసులను సైతం పరిష్కరిస్తున్నామన్నారు. చిన్న చిన్న తగాదాలకు వివాదాలతో కోర్టుల చుట్టూ తిరగడంతో కక్షిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు న్యాయం పొందడానికి గల అవకాశాలపై అవగాహన కలిగి ఉండాలని కోరారు. సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు పులి రామకృష్ణారెడ్డి, ఏజీపీ ప్రభాకర్ నాయుడు, న్యాయవాది ఈలినార్ ప్రశాంతి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణం నగరిలో వెలసిండు శ్రీ సోమేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి ఆలయ ఆవరణంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం కన్నుల పండుగగా షణ్ముఖ దీక్షితులు నిర్వహించారు. అనంతరం శుక్రవారం రథోత్సవం జరిగింది. రథంపై పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.
ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాల వార్షికోత్సవాన్ని హెచ్ఎం శంకర్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి హాజరయ్యారు. వీడ్కోలు గ్రహీతలకు ఉన్నత విద్య పట్ల దిశానిర్దేశం అందించారు. బాగా చదివించాలని వారి తల్లిదండ్రులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు అవసరమని తల్లిదండ్రులకు సూచించారు. ఆ పుస్తకాలను బాగా చదువుకోండి. పుస్తకాలు కూడా మిమ్మల్ని ఏమి 24 గంటలు బుక్స్ పట్టుకొని కంటిన్యూగా చదవండి అని చెప్పడం లేదు. మీరు చదివేంత టైం 1 గంట కానీ అర్ధ గంట కానీ క్వాలిటీ టైం ఉండాలి. బుక్ ముందర పెట్టుకున్నారంటే ఎటువంటి డీవియేషన్స్ ఉండకూడదు. 100% కాన్సన్ట్రేట్ చేసి బాగా చదువుకోవాలి. అలా కాకుండా అమ్మ నాన్న చెప్పారనో ఇంకెవరో చూస్తారనో వాళ్ళు వీళ్ళు అడుగుతారని బుక్ ముందర పెట్టుకొని గంట సేపు 2 గంటలు కూర్చొని బుక్ చూస్తూ ఉంటారు కానీ ఏం చదివింటారు. అటువంటి చదువు వల్ల ప్రయోజనం ఉండదు. మీరు బుక్ ముందర పెట్టుకున్నారు అంటే ఫుల్ కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. ఈ టైంలో మీరు బాగా చదువుకున్నారు అనేసి అంటే పెద్ద అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ భవిష్యత్తు అనేది బాగుంటుంది. ఈ స్టేజ్ 8th నుంచి ఇంకా 9th వెళ్తా ఉన్నారు. 9th నుంచి మీరు ఒక 8 years పాటు మీరు బాగా కష్టపడినారంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటుంది. మీ పేరెంట్స్ మీకు ఇంత కష్టపడి మిమ్మల్ని ఇంత చక్కగా మీకు కావాల్సినవి కోరినవన్నీ తీసిస్తాం. కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుండి విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు శివశంకర్, జగన్మోహన్, చంద్రశేఖర్ రెడ్డి, గీతావాణి, భారతి, సుజాత, విజయ్ కుమార్ రెడ్డి, సుధాకర్, బాలాజీ ప్రకాష్, ఎస్ఎంసీ చైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, గ్రామ పెద్దలు వాలెప్ప, రామస్వామి, దాసం రెడ్డి, శరత్, స్వర్ణ, వసంత, నాగమణి, సుగుణ మరియు ఉపాధ్యాయులు దామోదర్, నారాయణస్వామి, భారతి, పద్మ, సుమిత్ర, షాహినా, సిఆర్పిలు శ్రీనివాసులు, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక సాధకాలను అందుబాటులో ఉంచుకోవాలని ఆ శాఖ పొంగనూరు ఇన్ఛార్జ్ నందకుమార్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా 6వ రోజు శుక్రవారం పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్నిమాపక సాధకాల వినియోగ విధానం, ప్రయోజనాల గురించి వైద్యులకు, సిబ్బందికి, ప్రజలకు వివరించారు. కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఫైరోజా బేగం, అగ్నిమాపక సిబ్బంది జ్యోతిశ్వరెడ్డి, ఆనంద్, వేలుమలై, సురేష్ బాబు, లక్ష్మీనారాయణ, వినోద్ కుమార్, మోహన్, ఆనంద, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం బసవనాయనపల్లిలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంత విగ్రహ ప్రతిష్టాపన శాస్త్రీయంగా వేద పండితులు నిర్వహించారు. सर्वेभ्यो श्री वैष्णवेभ्यो महाजनेभ्यो नमो नमः। हरि ओम कुष्ठते यस्य नगरे रंगयात्रागिनी तमहं शिरसा वन्दे राजानां कुलशेखरं श्री वल्लभेति भरतेति दयापरेति भक्तं प्रियेति भवलुण्ठनभूविदेति नादेति नागशैलीति जगन्निवासेति आलापनं प्रतिपदं कुरुमे मुकुन्द जयतु देवो देवकीनन्दनोऽयं जयतु कृष्ण विष्णुप्रदीपः जयतु मेघश्यामलं कोमलाङ्गो जयतु पृथ्वी वारणाशो मुकुंद मुकुंदमूर्ता प्रणिपत्य याचे भवंत एकांतर्यंतमर्थम अभिस्मृति स्वचरणार विद्ये भवे भवेने सुप्रसादात माये निवंदन निवेदना सोय भागवतं सत्वान आया नमः माता नमो नमो पुंसाकुये नमो नमो भगवते कुये చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం హనుమతినగరకు బసవనాయనపల్లి గ్రామము. ఇక్కడ దాదాపు 69-70 సంవత్సరాల నుంచి ఈ శుభకార్యాలు నడుస్తూనే ఉంటుంది. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిజీ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడంతా పునాది వేసి గ్రామాన్ని ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇట్లవన్నీ వాళ్ళు దావ చూపించి చేసినారు. వాళ్ళ మార్గదర్శనంతో సనాతనంగా నడిపించుకొని వస్తున్నాం. అయితే ఈ మందిరము గ్రామస్తులచే అంత నిర్మించింది. మన శంకరపూర్లో
విగ్రహదానంలో ఇది నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ అయింది. ఇప్పటి నుంచి ఇంకా 48 రోజులు మండలాభిషేకము ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే సనాతనంగా ఈ ఆశ్వీజ మాసంలో రామ సప్తాహం 9 దినాలు నడుస్తుంది. కడా రోజు కళ్యాణోత్సవము, ఊరేగింపు అన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పటికీ 70 సంవత్సరాల నుంచి సనాతనంగా నడుస్తూనే ఉంది. ముందర ఇట్లా నడుచుకోకపోవటం. పుంగనూరు మండలంలోని అడవినాథకుంట ఆదర్శ పాఠశాలకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల నుంచి మొత్తం 39 మంది ఎంపిక కావడం చాలా సంతోషమని, విద్యార్థుల ఎంపిక కొరకు కృషి చేసిన పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులను అభినందించారు. ఎంపికైన విద్యార్థుల గురించి మాట్లాడుతూ బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలిపారు. ప్రాథమిక పాఠశాల రాంపల్లి విద్యార్థినులు అయిన హాసిని, అమ్ములు, నవ్యశ్రీ, పూజ, ఉష మరియు పూజగానపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు హర్షిత, నందిని, సుచిత్ర విద్యార్థులను ఎంఆర్సీ నందు తల్లిదండ్రుల సమక్షంలో అభినందించారు. నా పేరు భవ్యశ్రీ. నేను ఎంపీపీ రాంపల్లి పాఠశాలలో నేను చదువుతున్నాను. నేను మోడల్ స్కూల్కి సీట్ తేవడానికి గల కారణం మా ఉపాధ్యాయులు మరియు నా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను ఆ స్కూల్కి సీట్ తేవడం జరిగింది. నేను అక్కడ ఇంగ్లీష్ మీడియం బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. మండలంలో ఏఎన్కుంట మోడల్ స్కూల్లో 2019-20 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో అడ్మిషన్స్ కొరకు మొత్తం 513 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. ఈ ఎగ్జామ్ జనవరి 31వ తేదీ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ జూన్లో 6వ తరగతిలో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మొత్తం 80 సీట్లకు గాను 513 మంది విద్యార్థులకు ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఇందులో ఎక్కువగా 39 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి సెలెక్ట్ అవ్వడము చాలా సంతోషించదగినటువంటి విషయము. ఆ విద్యార్థులకు చక్కటి తర్ఫీదునిచ్చి వాళ్ళు ఎగ్జామ్లో సక్సెస్ అయ్యేటట్టు చేసినటువంటి ఆ ఉపాధ్యాయులకు, వారి తల్లిదండ్రులకు అందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీస్తు మాటలు అనుసరణీయం. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. అగ్నిమాపక సాధకాలు అందుబాటులో ఉండాలి. రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన పార్వతీ పరమేశ్వరుడు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.